చాలా ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితులు కలుసుకుంటే ఆనందంతో ఇద్దరి మధ్య మాటలు రావని అంటారు. మరి మీ ఇద్దరు చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నారే? అంతా మంచి విషయమే సోము. నా స్నేహితుడు సత్యం వాళ్ళ పెద్ద కొడుక్కి మన అక్షయ్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. శుభం. అక్షయ్ ఎవరో తెలియనిటి కోడలుగా వెళ్ళడం కన్నా నీ స్నేహితుడి కోడలుగా వెళ్తే సంతోషంగా ఉంటుంది కదా. సరే, నేను వెళ్ళొస్తా ప్రకాశం. అలాగేరా. ఆ సోము, నా స్నేహితుడు నా మనసులో భారాన్ని ఒక్క మాటతో దించేశాడంతే. అవును ప్రకాశం. మీరిద్దరు ఇప్పుడు భోజనానికి వస్తారా రారా? నేను రాను, తినను, అంతే. అవును, నేను కూడా తినను. తినకపోవడానికి ఏం మాయరోగం వచ్చిందిరా మీకు? ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి మనసు సంతోషంగా ఉంది. దాంతో పాటు కడుపు కూడా నిండిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, మేము ఉపవాసం ఉండబోతున్నాం. ఉపవాసమే కదా, ఉండండి, హ్యాపీగా ఉండండి. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అమ్మా 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 ఆగమ్మా. ఏ వందన నాని, వెళ్ళి అన్నం తినండి పోండి. నేను తిన్ను. నాకు తినడం ఇష్టం లేదు. అన్నం మీద అలగకూడదని తెలీదా? మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? వెళ్ళి అన్నం తినండి, వెళ్ళండి. ఫోర్స్ చేయకక్క, ప్లీజ్. ఇప్పుడు మీరిద్దరూ అన్నం తింటారా లేదా? నా మాట వినరా మీరు? సరే, నీకోసం వెళ్ళి తింటాం. నువ్వు కూడా మాతో పాటు తినాలి మరి. అవును, నేను నానొచ్చాక తింటాను. ముందు మీరు వెళ్ళి తినండి. రాక తిందాం. చెప్తున్నాను కదా, మీరెళ్ళి తినండి, వెళ్ళండి. సరే.